డాక్టర్ యొక్క గొప్పతనం. ఈ లోకంలో భగవంతునితో సమానమైనటువంటి వాడు డాక్టర్. అదేవిధంగా డాక్టర్ అనేవాడు మనకు ఏ జబ్బు వచ్చినా కూడా తన యొక్క ప్రాణాలను త్యాగం చేసి కూడా తన వృత్తి న్యాయంగా మన యొక్క ప్రాణాలను కాపాడటం జరుగుతుంది. అంటే మనకు ఏ సమస్యలు వచ్చినా ఆరోగ్యపరంగా డాక్టర్కు మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ను మొక్కుతాం. అదేవిధంగా ఎందుకొరకు మొక్కుతామంటే మా యొక్క ప్రాణాలను కాపాడేటటువంటి నారాయణుడు నీవే, వైద్యో నారాయణ అంటారు. అంటే డాక్టర్ వైద్యుడు, ఆయన భగవంతునితో సమానమైనటువంటి వాడు. నారాయణుడు అంటే విష్ణువుతో సమానమైనటువంటి వాడు. అలాంటి డాక్టర్ను మనం మొక్కడం జరుగుతుంది. అంటే డాక్టర్ లేకపోతే ఈ యొక్క లోకంలో మనం బ్రతకడం చాలా కష్టం. ఎంతోమందికి ప్రాణం పోస్తాడు డాక్టర్. అదేవిధంగా ఎంతోమంది బాధలను చూసినటువంటి వాడు డాక్టర్. అలాంటి డాక్టర్ను మనం భగవంతునితో సమానంతో కొలవాలి. ఈ లోకంలో డాక్టర్ను మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎంతో సహనంతో, ఎంతో ఓర్పుతో మరియు రోగులకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు డాక్టర్. అంటే డాక్టర్ యొక్క మాటలు, ఆయన ఓపికతో మాట్లాడేటటువంటి మాటలే మనకు సగం ప్రాణాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రనక పగలనక మన కోసం కష్టపడి ఈ యొక్క వైద్యాన్ని అందిస్తుంటాడు డాక్టర్. అందుకే భగవంతుడు డాక్టర్ రూపంలో ఈ భూమి మీద ఉండడం జరుగుతుంది. డాక్టర్ అనేవాడు తన యొక్క వృత్తిని భగవంతునితో సమానంగా భావిస్తాడు. అందుకోసం ఎలాంటి వాళ్ళ అతని దగ్గరికి వెళ్ళినా కూడా అతని యొక్క మాటలతో, అతని మాటలే ధైర్యాన్ని ఇస్తాయి. మీకేం కాదు, మీకు నేనున్నాను అనేటటువంటి మాటలు చెబుతుంటే సగం రోగం వెళ్ళిపోతుంది. అంటే అలాంటి గొప్ప మాటలు చెప్పేటటువంటి వాడే డాక్టర్. సర్వ రోగాలను కూడా తొలగించేటటువంటి వాడు డాక్టర్. అలాంటి డాక్టర్కి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ఎంతోమంది పేషెంట్లు అతని దగ్గరికి వెళ్ళినా కూడా ఎంతో ఓపిక సహనంతో చూస్తాడు. అదేవిధంగా ఒక్కొక్కసారి వేరే వాళ్ళ జబ్బులు కూడా డాక్టర్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయినా కూడా ఓపికతో సహనంతో చూడడం జరుగుతుంది. అలాంటి డాక్టర్కి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? అందుకోసం వైద్యో నారాయణ అన్నారు. అంటే వైద్యం ఎవరైతే చేస్తుంటారో, ఆ యొక్క వృత్తిని ఎంచుకొని ప్రజల కోసం సేవ చేస్తుంటారో అతనే భగవంతుడు. భగవంతుడు ఎక్కడో లేడు. ప్రజల యొక్క ప్రాణాలను కాపాడేవాడు భగవంతుడు. అలా ప్రజలను కాపాడేటటువంటి వాడు ఎవరంటే ఈ లోకంలో ఒక్క డాక్టరే. అలాంటి డాక్టర్ను మనం
ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. ఎంతో మనోధైర్యం చెప్తాడు డాక్టర్. మీకేం కాదు, అన్నిటికీ నేనున్నాను. ఈ లోకంలో అంతటి ధైర్యం చెప్పేటటువంటి వాడు ఎవరంటే డాక్టరే. అందుకోసం డాక్టర్కు ఈయనలేని కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఎందుకంటే ప్రజలను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు డాక్టర్. మొన్న కరోనా జబ్బు వచ్చినప్పుడు ఎంతోమంది రోగులను కాపాడినటువంటి వాళ్ళు ఎవరంటే డాక్టర్. తన యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసి కాపాడుతూ ఉంటాడు. తన కుటుంబాన్ని కూడా మర్చిపోతాడు. ప్రజల కొరకేసి ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉంటాడు. అలాంటి డాక్టర్కు మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? నా దృష్టిలో డాక్టర్ని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్తాను. ఎంతోమంది ముసలి వాళ్ళు అయిపోయి డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇప్పుడున్నటువంటి సమాజంలో కొడుకులు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ముసలి వాళ్ళు అయిపోయినరు, చూపించినా ఏముంటుందిలే అని అనుకుంటుంటారు కొంతమంది. కానీ డాక్టర్ అలా కాదు. ముసలి వాళ్ళైనా వాళ్ళకి ఎంతో ఓపికతో సహనంతో డాక్టర్ గారు మంచి వైద్యాన్ని అందిస్తారు. అలాంటి వైద్యాన్ని అందించి వాళ్ళ యొక్క ప్రాణాలను నిలబెట్టడం జరుగుతుంది. అందుకోసం డాక్టర్కు మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? డాక్టర్ లేకపోతే ఈ ప్రపంచంలో మనం ఎవరం కూడా జీవించలేం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాలంలో ఎన్నో రకాలైనటువంటి జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనకు అండగా నిలిచి మనకు ధైర్యమైనటువంటి మాటలు చెప్పి మన రోగాన్ని పోగొట్టేటటువంటి వాడు వైద్యుడు. అలాంటి వైద్యునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? అంటే డబ్బులు ముఖ్యం కాదు మనకు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అంటే ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలి. అందుకోసం డాక్టర్ ఇచ్చేటటువంటి సలహాలు ఏమైతే ఉంటాయో, డాక్టర్ చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా మనం పాటించాలి. పాటిస్తూ డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులను టైం ప్రకారంగా వేసుకోవాలి. ఆ విధంగా టైం ప్రకారం వేసుకున్నట్లయితే ఎలాంటి జబ్బు అయినా కూడా లొంగుతుంది. ఎలాంటి జబ్బులైనా కూడా తగ్గిపోతాయి. అందుకోసం మన జీవితంలో డాక్టర్ అనేటటువంటి వాడు చాలా ముఖ్యం. డాక్టర్ లేకపోతే మనం జీవించలేం. డాక్టరే మనకు ఆధారం. అలాంటి డాక్టర్ని మనం ఎప్పుడు కూడా దైవంగా కొలవాలి. ఇది నేను డాక్టర్ గురించి చెప్పిన కొన్ని విషయాలు.